హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు కెప్టెన్సీ టాస్క్ కోసము నిజంగా సంజన గారిని చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆమె ఏడుపును చూసినప్పుడు నిజంగా కంటెండర్ అవ్వాలని ఆమె 2 వారాల నుంచి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఆమెకి ఎంతవరకు వచ్చో అంతవరకు ప్రయత్నం అయితే చేస్తుంది. అంతకు మించి ఎవరూ చేయలేరు కదా, ఎంత బ్రతిమలాడిందో కదా, ఒక్కరు కూడా తీసుకోలేదు. నిజంగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే నిజంగా బాధ అనిపించింది. ఎందుకో ఇలా చేస్తుంటారు చాలామంది కూడా, ఎందుకంటే ఇలాగా కంటెంట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వట్లేదని బాధ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ టాస్క్ బ్యాలెన్సింగ్ టాస్క్ మాత్రం నిజంగా ఇమ్మాన్యుయల్ అలాగే రాము రాథోడ్ ఇద్దరు కూడా చాలా చక్కగా అదరగొట్టేశారనే చెప్పాలి. కానీ రెబెల్ క్యారెక్టర్లో సుమన్ శెట్టి గారికి ఆ యొక్క టాస్క్ ఇచ్చినప్పుడు ఆయన కొద్దిగా భయపడ్డాడు, నేను ఎలా చేయగలను అని. కానీ తర్వాత దివ్యాని ఆయనకు తోడుగా ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేసిన టాస్క్ మాత్రం నిజంగా అదిరిపోయిందనే చెప్పాలండి. సూపర్ ఫన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈయనకి పాపం టాస్క్ అనేది అర్థం కాదు ఎక్కువగా. మరి ఈయన ఎలా చేస్తాడు అని అనుకున్న టైంకి దివ్యాని తోడిచ్చిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కరిని లేపుతూ వాళ్ళ సీట్లో వీళ్ళు కూర్చోవడం, అలాగే ఆ పాలు తాగే టాస్క్ అయితే ఉంది చూడండి, అబ్బా హైలైట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గానే సుమన్ శెట్టి గారిని ఏమీ చేయకుండా వారంలో ఒక్క మాట మాట్లాడితేనే వీకెండ్స్లో ఆకాశానికి ఎత్తేస్తారు ఆడియన్స్ అంతా. ఇక నాగార్జున గారు కూడా మరి ఈసారి ఈయన పర్ఫార్మెన్స్ చూపించి ఇక ఆడియన్స్ మొత్తాన్ని అసలు ఈయన ఎక్కడికి తీసుకుని వెళ్తారని ఆశ్చర్యంగా ఉంది. మరి మీరేమంటారు ఈ టాస్క్